రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి విజయాలను ప్రైమ్ 9 ఛానల్కు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తమ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రానికి సుమారు 23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, వాటి ద్వారా రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ళలో అనేక విజయాలు సాధించాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా రోడ్లు బాగా చేశారనే స్థాయికి తీసుకొచ్చాం. అలాగే ఎన్నికల ముందు మేము 6 సూపర్ 6లు ప్రకటించాం. అన్నీ కూడా అమలు చేశాం. ఇంకా అమలు చేయాల్సింది ఇంకొకటి ఉంది, అది కూడా అమలు చేయబోతున్నాం. అంటే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అధోగతి పాలు చేసి, విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తన అనుభవం, తన ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే 2047 నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని వికసిత్ భారత్ మోడీ గారి లక్ష్యమైతే, వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.